ఆర్గానిక్ పంటలే ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. కెమికల్ కొట్టింది తింటే ఇది ఇలా రాదు. అవునండి, ఈ పంట ఇలా రాదు. ఇది కూడా ఇట్లుండదు. అవునండి. కెమికల్ కొడితే ఈ సీడ్ అనేది ఎన్లర్జ్ అవుతుంది, ఫ్లో అవుతుంది. ఇది కెమికల్ కొట్టుకోకుండా ఆర్గానిక్ తో పండిస్తున్నాం కాబట్టి ఇది చూడండి ఎంత నాటిగా ఉందో. ఇది సీడ్ కూడా ఇట్లన్నా కూడా ఇవి తొందరగా రావు, ఎందుకంటే ఇది స్థిరం. చూడు ఈ ఇత్తనాలు కూడా ఎంత క్లారిటీగా ఉన్నాయో. ఈ దీనికి దానికి అదే తేడా అనమాట. నేల కూడా రైతులకు కూడా నేను ఒకటే చెప్తా అందరికి అన్నగారు, ఈ నేల కూడా ఎక్కువ 40 ఏండ్ల నుంచి కెమికల్ కొట్టి 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 నేల అనేది గట్టి పడిపోతుంది అనమాట. ఎందుకు రైతులు మాకు పంట రాదు, మేము అంత డబ్బు పెడుతున్నాము, అంత కెమికల్ కొడుతున్నాము, ఎందుకు మాకు పంట దిగుబడి రాదు అనే క్వశ్చన్ ప్రతి చోట వస్తా ఉంది. అది నేను కూడా ఒక రైతు కూతురే, నాకు ఉంది 20 ఎకరాల ల్యాండ్ ఉంది. మేం పిల్లలప్పుడు మా నాన్నగారు ఆవు పేడ ఆవు గంజు ఇదే వేస్తా ఉండే, ఎరువు అదే ఒక 10-20 బండ్లు తోలుతా ఉండ్రి. ఇప్పుడు ఎవరు తోలట్లేదు, అసలు పసలే ఇంట్ల దగ్గర లేదు. ఇంటికి ఖచ్చితంగా నాటి ఆవు ఒక్కటి ఉండే తీరాల. అది ఉంటేనే ఇంట్లో కూడా లక్ష్మీదేవి పుట్టినట్లు అనమాట. ప్రతి ఇంట్లో లక్ష్మి ఉండాలంటే నాటి ఆవు కంపల్సరీ ఉండాల. ప్రతి మహాభారతంలోన చూసుకో, రామాయణంలోన చూసుకో, ఎక్కడైనా చూసుకోండి. మన ఇండియా ఎందుకు వెనకబడుతుంది అంటే పంటలు సమృద్ధిగా పండడం లేదు. దానికి కారణం ఏంటి అంటే కెమికల్ ఎక్కువగా కొట్టడం, ఆర్గానిక్ రావడం లేదు. మందులే కొడుతున్నారు. 30 ఏండ్లుగా మందు కొడితే భూమి ఎట్లా పండుతుంది సార్? అన్నగారు అందరూ ఒక విషయం చెప్తా, తప్పుగా అనుకోవద్దండి. ఇప్పుడు మనకు పుట్టిన బిడ్డకి డైలీ మన పాలు ఇస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు, ఆయుష్ పెంచుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. అదే కెమికల్ పాలు డబ్బి పాలేస్తే బిడ్డకి నాలెడ్జ్ రాదు, మనిషి క్లారిటీగా ఉండడు, ఎముకలు కూడా సమృద్ధిగా ఉండవు. అదే విధంగా మన భూతల్లికి కూడా మనము తల్లిపాలు వేయాల. తల్లిపాలు అంటే ఏమి? ఆవు పేడ, ఆవు గంజు, ఎరువు, ఇట్లా ఎరువు తోలితేనే ఇది పంట దిగుబడి కూడా ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే అది వేయకోకుండా కెమికల్స్ కొడుతున్నామో భూమాత కూడా వీళ్ళకి ఎంత చెప్పినా నన్ని మందులేసి చంపుతారే అని ఆలోచిస్తున్నారు. అందుకే రైతులకి పంట దిగుబడి తగ్గుతా ఉంది. అది మన ప్రతి రైతు అర్థం చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని ఎకరాలు అట్లా ఏంటి అని అనను, ఎగ్జాంపుల్ గా చూసుకోండి. ఒక 2 ఎకరాలు అట్లా వాడండి, మిగిలింది మీరు పండించుకోండి. దానికి దీనికి తేడా చూసినాక చేయండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, 40 ఏండ్లుగా మీరు కెమికల్ కొట్టి ఒక్కసారిగా ఇది కొడితే పంట రాదు. ఎందుకంటే అది కూడా ముందుకి అది కూడా అరిగించుకోవాలి కదా. అది కూడా ముందుకు రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఒక 6 నెలలు 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ మామూలుగానే వస్తుంది. ఇది ముందుకు వస్తే రైతు ఎప్పటికైనా ముందే ఉంటాడు మేడం. ఇది నాకు తెలిసింది నేను చెప్పిన, చాలా గొప్పగా చెప్పారండి. ఎందుకంటే ఉండేది నాకు తెలిసింది నేను చెప్తున్నా. మన రైతులకు కూడా నేను ఇదే చెప్తా, ఇది వాడితేనే రైతు ఎప్పటికీ ముందుకే వస్తాడు. కెమికల్ వాడకూడదు. కెమికల్ వాడడం వల్ల రైతు నష్టపోగా పంట రాదు, పెట్టిన ఖర్చులు పోతాయి. ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇదంతా ఎలా డెవలప్ చేసుకుంటారు? అది ఆలోచన ఎందుకు రాలేకపోతుంది రైతులకి అనేది ఇది ఒక సమస్య. అందుకే గౌరవనీయులైన మా బానజ మేడం గారు ఫస్ట్ దీన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా కనెక్టివ్ ఫార్మ్ కింద చేస్తా ఉంది మేడం. నమస్తే అన్న. ఓకే.